వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండలంలోని వంతడపల ఎక్స్ రోడ్ ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు దళారుల చేతులు మోసపోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలుమట్టి లేకుండా ఉండే విధంగా చూడాలని, 41 కేజీలు మాత్రమే తూకం వేసి ఆన్లైన్లో అప్లోడ్ కాగానే 3 రోజుల వ్యవధిలో ఖాతాలో డబ్బులు జమ చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సుమారు గ్రామానికి 50 లక్షల నుండి సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేసి పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేసిన ఘనత ఒక సీఎం రేవంత్ రెడ్డిదే అని ఆయన కొనియాడారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఏ పనులు చేయలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీటీఓ అంజలి, ఏఓ వినయ్ కుమార్, శ్రీలక్ష్మి, కొనుగోలు కేంద్రం అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి సుజాత, అలివేలు విజయ, మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి మల్సూర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ యాకయ్య, సిసి రమతో పాటు రైతులతో పాటు మహిళా సంఘాల నాయకులు, ఐకేపీ సెంటర్ సభ్యులు, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గింజ కూడా దళారుల పాలు కాకుండా మరి ప్రభుత్వమే ప్రతి గింజను కొనుగోలు చేసే కార్యక్రమం మరి గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా సన్నాలకు 500 బోనస్ ప్రకటించినప్పటి నుంచి కొంత జాప్యమైనా కానీ మీ ఖాతాల్లో అందరి అకౌంట్లలో పడుతూ ఉన్నాయి. ఇంకొక యాసంగి పంట బోనస్లు ఈ నవంబర్ నెలాఖరుకు లేదంటే డిసెంబర్ మొదటి 2 వారాల్లో పడే పరిస్థితి కూడా మరి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఏదేమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉంది. నిరుపేద ఇంటి గృహాలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా పేదవాళ్లకు 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదింటికి సన్న బియ్యం తినే ఒక మహత్తరమైన మరి అదృష్టాన్ని కల్పించడం. ఇందిరమ్మ ఇండ్లు మరి మొత్తం నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఉంటే దాదాపు 100కు పైన ఇండ్లు మన వంతడపల గ్రామానికే పైలట్ గ్రామంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం దాదాపు నెలకు 2000 రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మరి ఉద్యోగులకు, మహిళా ఉద్యోగులకు వెసులుబాటు అవుతూ ఉంది. నెలకు దాదాపు 500 రూపాయల చొప్పున కరెంటు మిగులుతూ ఉంది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సంవత్సరానికి ఒక 2000 మిగులుతూ ఉంది. అదేవిధంగా సన్న బియ్య కార్యక్రమం కూడా దాదాపు ఒక 4-5 ఉన్న ఒక కుటుంబానికి నెలకు దాదాపు ఒక 2 నుంచి 3000 రూపాయలు ఆ నిరుపేద ఇంటికి. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినకపోయేది, అది ఉడికినాక కొంచెం బంక అయిపోయేది. అందుకే చాలామంది కోళ్లకు, పందులకు అమ్ముకునేది. కానీ ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సన్న బియ్యాన్ని తినే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి గింజ కొనుగోలు చేసిన ప్రతి గింజ మీరు పండించిన పంట మళ్ళీ మీకే వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం అదేవిధంగా మరి మీ అందరికీ జూబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనను తలపించే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం, మన నాయకుడి మీద ఒక నమ్మకంతో ప్రజలు మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. దాదాపు 6-7 రౌండ్లు అయినట్టున్నాయి. 8 రౌండ్లు అయిపోయింది. దాదాపు 25 నుంచి 30 వేలు అన్నట్టు మెజార్టీతో మనం గెలవబోతున్నాం. ఏదేమైనా ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ, ప్రజల భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.